నిద్రకు ముందు వినే కథ అభిషేక్ శర్మ పూర్తి జీవితం. ఈ రాత్రి ప్రశాంతంగా ఉంది. ఆకాశంలో నక్షత్రాలు నెమ్మదిగా మెరుస్తున్నాయి. గాలి మెల్లగా వీచుతోంది. ఇలాంటి నిశ్శబ్దమైన సమయంలో మనమొక ప్రేరణాత్మక కథ వినబోతున్నాం. ఒక చిన్న బాలుడు తన కలలను ఎలా నిజం చేసుకున్నాడో చెప్పే కథ. ఆ బాలుడి పేరు అభిషేక్ శర్మ. అభిషేక్ 2000 సెప్టెంబర్ 4న పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ అనే అందమైన నగరంలో జన్మించాడు. అతని కుటుంబం చాలా సాధారణం. కాని ఆ ఇంట్లో ఒక పెద్ద కల పెరుగుతోంది. అభిషేక్ యొక్క క్రికెట్ కల. చిన్నప్పట్నుంచి అతనికి ఆటలు అంటే చాలా ఇష్టం, ముఖ్యంగా క్రికెట్. అతనొక చిన్న బ్యాట్ తీసుకుని ఇంటి బయట ఆడేవాడు. కొన్నిసార్లు గోడకు బంతి కొట్టి ఒంటరిగా ప్రాక్టీస్ చేసేవాడు. అతని తండ్రి రాజ్ కుమార్ శర్మ ఒక బ్యాంక్ ఉద్యోగి. కాని తన కుమారుడి ఆసక్తిని చూసి చాలా సంతోషపడ్డారు. ఒకరోజు ఆయన అభిషేక్ను దగ్గర్లోని క్రికెట్ మైదానానికి తీసుకెళ్లారు. ఆ రోజు చిన్న అభిషేక్ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. మైదానంలో ఇతర పిల్లలు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. కోచ్ సూచనలిస్తున్నారు. అభిషేక్ మొదటిసారి నిజమైన క్రికెట్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో అతనికి చాలా కష్టమనిపించింది. బంతిని సరిగ్గా కొట్టలేకపోయాడు. కాని అతను ఓపికతో మళ్లీ ప్రయత్నించాడు. రోజులు గడిచాయి. నెలలు గడిచాయి. అభిషేక్ ప్రతిరోజూ స్కూల్ తర్వాత ప్రాక్టీస్కు వెళ్తూనే ఉన్నాడు. సూర్యుడు అస్తమించే వరకు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. అతను ఎడమ చేతితో బ్యాటింగ్ చేస్తాడు. క్రమంగా అతని షాట్లు చాలా బలంగా మారాయి. కోచ్లు అతని ఆటను గమనించడం ప్రారంభించారు. అభిషేక్ ఒక మంచి బ్యాట్స్మెన్ మాత్రమే కాదు, అతను ఎడమ చేతి స్పిన్ బౌలింగ్ కూడా వేయగలడు. ఈ కారణంగా అతనొక ఆల్రౌండర్గా గుర్తింపు పొందాడు. కొంతకాలం తర్వాత అతనికి ఒక పెద్ద అవకాశం వచ్చింది. పంజాబ్ జూనియర్ జట్టులో అతన్ని ఎంపిక చేశారు. అది అతని జీవితంలో మొదటి పెద్ద అడుగు. పంజాబ్ తరఫున ఆడుతున్నప్పుడు అతను అద్భుతంగా ప్రదర్శించాడు. అతని బ్యాటింగ్ స్టైల్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాని నిజమైన పెద్ద అవకాశం ఇంకా రావాల్సి ఉంది. 2018 సంవత్సరం వచ్చింది. ఆ సంవత్సరం అభిషేక్ జీవితాన్ని మార్చేసింది. భారత్ అండర్-19 జట్టుకు అతని ఎంపికయ్యాడు. ప్రపంచంలోని యువ క్రికెటర్ల మధ్య జరిగే ప్రపంచ కప్ టోర్నమెంట్లో భారత్ తరఫున ఆడే అవకాశం వచ్చింది. ఆ టోర్నమెంట్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. మ్యాచ్ తర్వాత మ్యాచ్ భారత జట్టు గెలుస్తూ ముందుకు సాగింది. చివరకు ఫైనల్ మ్యాచ్ వచ్చింది. ప్రేక్షకులంతా ఉత్కంఠగా చూస్తున్నారు. ఆటగాళ్లు తమ శక్తినంతా ఉపయోగిస్తున్నారు. ఆ రోజు భారత్ అద్భుతంగా ఆడింది. చివరకు భారత్ అండర్-19 ప్రపంచ కప్ గెలిచింది. ఆ విజయం తర్వాత అభిషేక్ పేరు క్రికెట్ ప్రపంచంలో వినిపించడం ప్రారంభమైంది. కాని అతను విజయంతో సంతృప్తి చెందలేదు. ఇంకా కష్టపడి ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతనికి మరో పెద్ద అవకాశం వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఐపీఎల్ ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన క్రికెట్ లీగ్లలో ఒకటి. అక్కడ ప్రపంచంలోని గొప్ప ఆటగాళ్లు ఆడుతారు. అభిషేక్ మొదటిసారి ఐపీఎల్ మైదానంలో అడుగుపెట్టినప్పుడు అతను చాలా ఆనందపడ్డాడు. వేలాది మంది అభిమానులు స్టేడియంలో ఉన్నారు. లైట్లు మెరుస్తున్నాయి. కెమెరాలు అతని వైపు చూస్తున్నాయి. కాని అతను భయపడలేదు. బౌలర్ బంతి వేయగానే అభిషేక్ ధైర్యంగా బ్యాట్ ఊపాడు. బంతి గాల్లో ఎగిరి బౌండరీ దాటింది. ప్రేక్షకులు ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఆ రోజు నుంచి అతనొక దూకుడైన బ్యాట్స్మెన్గా పేరు సంపాదించాడు. అతని ఆటలో ధైర్యముంది, వేగముంది. ముఖ్యంగా అతనికి తనపై నమ్మకముంది. కాని విజయానికి వెనక ఎన్నో కష్టాలుంటాయి. అభిషేక్ ఎన్నో ఉదయాలు చాలా త్వరగా లేచి ప్రాక్టీస్ చేశాడు. ఎన్నో గంటలు మైదానంలో గడిపాడు. కొన్నిసార్లు మ్యాచ్లో విఫలమయ్యాడు. కాని అతను ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. ప్రతి ఓటమి అతనికి ఒక పాఠం నేర్పింది. ఇలా క్రమంగా అతనొక మంచి క్రికెటర్గా ఎదిగాడు. అమృత్సర్లో ఒక చిన్న బాలుడిగా ప్రారంభమైన ఈ ప్రయాణం ప్రపంచ క్రికెట్ మైదానాల వరకు చేరుకుంది. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశమిస్తుంది. మన కలలు చిన్నవైనా, మన ప్రయత్నం పెద్దగా ఉంటే మన జీవితం అద్భుతంగా మారుతుంది. ఇప్పుడు రాత్రి మరింత ప్రశాంతంగా మారుతోంది. గాలి మెల్లగా వీచుతోంది. నక్షత్రాలు నెమ్మదిగా మెరుస్తున్నాయి. అభిషేక్ శర్మ కథ మనకు ఒక చిన్న ఆశనిస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు మూసుకుని
మన కలలను మనసులో ఊహించుకుని ప్రశాంతంగా నిద్రలోకి వెళ్ళండి. శుభరాత్రి.